సాఫ్ట్‌వేర్ గాయత్రి ఉదంతంలో 2, 3 కీలకమైనటువంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఒకటి వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్లి దర్యాప్తు అధికారితో మాట్లాడితే అతను చాలా రెక్లెస్‌గా మాట్లాడాడు. ఇందులో చనిపోయిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ బేస్ మీదనే ఉంటది తప్పించి ఇంకేం పొమ్మనమని చెప్పాడు. దాంతో డీజీపీ దగ్గరికి వెళ్తే డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దర్యాప్తు అధికారిని పక్కన పెట్టి ఇంకొకళ్ళని దర్యాప్తు అధికారిగా వేశారు ముస్సోరిలో. అది ఒకవైపున వాళ్ళ తండ్రి పోరాటం నడుస్తోంది. ఇంకో పక్కన వాళ్ళ తల్లి ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఇంతకుముందు వీళ్ళు ముస్సోరికి వెళ్ళక ముందు ఈ అబ్బాయి వాళ్ళ తల్లి అంటే అమ్మాయి అత్తగారు ఎవరైతే ఈమెతో మాట్లాడటం వీళ్ళిద్దరూ మాట్లాడిన సంభాషణ అమ్మాయి రికార్డ్ చేసింది. మీ అబ్బాయి పద్దాక నన్ను అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. మీకేదన్నా అనుమానం ఉంటే మా అమ్మ వాళ్ళతో మాట్లాడండి. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నేను నమ్మకం కోల్పోయాను ఇక్కడ అని చెప్పిన మాటను రికార్డ్ చేసి ఆళ్ళ అమ్మకి పంపించింది. ఇప్పుడు అది కూడా ఒక ఎవిడెన్స్‌గా పరిగణించమని అడుగుతున్నారు. బేసిక్‌గా ఇవన్నీ పరిగణిస్తారు. ఒకటే ఒక్కటి న్యాచురల్ డెత్ అని గనక పోస్ట్ మార్టం వస్తే అంటే ఆ బ్రెయిన్ డెడ్డో ఇంకోటో బ్లడ్ బ్లీడింగ్ అయింది మెదడులోనో ఇట్లాంటిదంటే గనక కేసులో ఇవేమున్నా చెల్లవు. అదే గనక పాయిజనస్ వాటరో లేకపోతే తాగిన రెడ్ వైన్‌లో ఏదైనా తేడా జరిగింది అంటే గనక ఇప్పుడు ఇవన్నీ విట్నెస్‌తో అతను బయటికి రాడు. ఏం జరుగుతుందో చూడాలి.